అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎస్సి ఏజెంట్ ఛానల్. ఈరోజు మీకు చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది పిల్లలకి కేజీ టు పీజీ అంటే ఫస్ట్ క్లాస్ నుండి మీకు బీటెక్ పూర్తయ్యే వరకు ఫైనాన్షియల్గా కొంచెం సపోర్ట్ చేస్తుంది. మీరు దీన్ని కనుక యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతాయి మాత్రం. ఓకే, ఫస్ట్ చూద్దాము. ఇక్కడ ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 30 years తీసుకున్నాను. చైల్డ్ ఏజ్ వచ్చేసరికి 0 అంటే అప్పుడే పుట్టిన బేబీ అప్ టు 12 months వరకు కూడా ఈ పాలసీ వస్తుంది. ఓకే, చైల్డ్ ఏజ్ వచ్చేసరికి 0, సమ్మేషన్ వచ్చేసరికి 10 lakhs అంటే మీరు 10 లక్షలకు కనుక ఇన్సూరెన్స్ చేస్తున్నారు అని దాని అర్థం. పీపీటీ 15 years, మీరు పే చేయాల్సిన ఇయర్స్ ఓన్లీ 15 years మాత్రమే. 15 years తర్వాత 5 years నో పే, కట్టాల్సిన పని ఉండదు, అది ఎల్ఐసి చూసుకుంటుంది. ఓకే, పాలసీ టర్మ్ వచ్చేసి 20 years, మీకు 20 years వరకు కూడా ఈ పాలసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దాంట్లో మీరు 15 years కడతారు, 5 years కట్టాల్సిన పని ఉండదు. యాక్సిడెంటల్ బెనిఫిట్ అనేది మీకు 10 లక్షల నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఎప్పుడైతే ఈ 20 సంవత్సరాల వరకు మీరు మనీ కడుతూ ఉంటారు కదా, దాన్ని బట్టి ఈ అమౌంట్ అనేది ప్లస్ అవుతూ ఉంటుంది. ఓకే, అది యాక్సిడెంటల్ అయినా నార్మల్ డెత్ అయినా కానీ దాని వాల్యూని బట్టి ఈ అమౌంట్ పెరుగుతుంది. స్టార్టింగ్ మాత్రం 10 లక్షల నుండి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ కట్టాల్సిన అమౌంట్ వచ్చేసి 82,000 విత్ జిఎస్టీ. సెకండ్ ఇయర్ వచ్చేసరికి 80,000. ఓకే, ఇలా ఎందుకు ఇంత డిఫరెంట్ ఉంది అనేసి అంటే ఫస్ట్ ఇయర్ వచ్చేసి జిఎస్టీ వాల్యూ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది, సెకండ్ ఇయర్ వచ్చేసి జిఎస్టీ వాల్యూ తక్కువగా ఉంటుంది. ఇదే అమౌంట్ 15 years వరకు రన్ అవుతుంది. అంటే ఒక ఇయర్ ఇది వెళ్ళిపోతుంది కాబట్టి మిగిలిన 14 years ఇదే ఉంటుంది అన్నమాట. ఓకే, టోటల్ పే అమౌంట్ 12 lakhs. మనం ఈ 15 సంవత్సరాల్లో ఎంత మనీ కడతాము అని అంటే 12 లక్షల వరకు కడతాం. మనకి పాలసీ అయిపోయే వరకు రిటర్న్స్ వచ్చేసి 18 లక్షల వరకు వస్తుంది. ఓకే, ఇది దీంతో పాటుగానే ఇది కూడా వర్తిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లోంచి మనం మనీ ఏ విధంగా మనకు రిటర్న్స్ వస్తాయనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 30 years, రిటర్న్స్ వచ్చేసరికి 2 lakhs. ఇక్కడ బేబీ ఏజ్ వచ్చేసరికి 5 years, అక్కడ 1st to 5th వరకు కంప్లీట్ అవుతుంది. ఫాదర్ ఏజ్ 40 years ఉన్నప్పుడు మళ్ళొక 2 lakhs వస్తాయి. అప్పుడు బేబీ ఏజ్ 10 years ఉంటుంది, 6th to 10th వరకు కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 45 years, చైల్డ్ ఏజ్ వచ్చేసరికి 15 years, మళ్ళొక 2 lakhs రిటర్న్ వస్తుంది. ఇక్కడ మీ పాపది ఇంటర్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి మీకు ఎల్ఐసి ప్రీమియం అనేది ఉండదు. ఓకే, ఇక్కడికి అయిపోతుంది. ఈ 3 years 45 వరకు కట్టేస్తారు అంతే. ఇక 45 తర్వాత మీకు ప్రీమియం అనేది ఉండదు. కాబట్టి మీకు ఈ బాబుది ప్రీమియం అని ఇక్కడ బీటెక్కి సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 50 years to 54 years. ఓకే, రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ 2,56,000 రిటర్న్ వస్తూ ఉంటాయి. ఇది అప్పర్ క్లాస్కి పనిచేస్తుంది. అప్పర్ క్లాసెస్ అంటే ఇంకా పెద్దగా చదవాలి అనుకున్న వాళ్ళకు పనిచేస్తుంది. 2,56,000 వస్తుంది రిటర్న్. ఇది సరిపోతుంది. ఫాదర్ ఏజ్ వచ్చేసరికి 55 years ఉంటుంది, పాలసీ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఒకసారి ఇదంతా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఎవ్రీ 5 years మనీ రిటర్న్ వస్తుంది. ఓకే, ఈ లోపల బాబుది బీటెక్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత 5 years మీకు 2,56,000 ఎవ్రీ ఇయర్ రిటర్న్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు అప్ టు 5 years వస్తుంది. ఓకే, ఫాదర్ ఏజ్ 55 years ఉన్నప్పటికీ పాలసీ క్లోజ్ అయింది.
ఓకే, ఇప్పుడు 80,000 చొప్పున 5 సార్లు మనం కడుతున్నాం అంటే 4 లక్షల రూపాయలు ఎల్ఐసి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, 1 టైం రిటర్న్ ఇస్తున్నారు. ఓకే, 4 లక్షల నుంచి ఒకసారి 2 లక్షలు రిటర్న్ ఇస్తున్నారంటే ఇంకో 2 లక్షలు మాత్రమే ఎల్ఐసి దగ్గర ఉంటాయి. ఇలా 3 సార్లు మనకు రిటర్న్స్ వస్తున్నాయి. ఓకే, ఏ ఏజ్లో 35, 40, 45 ఈ 3 ఏజ్లలో 3 సార్లు మనకు రిటర్న్ వస్తుంది. మనం వాళ్ళకి 80,000 కడతాము, వాళ్ళు 4 లక్షలు కడతాము, వాళ్ళు మనకి 2 లక్షల చొప్పున 3 సార్లు ఇస్తారన్నమాట. ఏజ్ 50 to 54 ఇయర్స్ వరకు 5 ఇయర్స్ మాత్రం 2,56,000 వాళ్ళు రిటర్న్ చేస్తూనే ఉంటారు. ఓకే, న్యాచురల్ రిస్క్, యాక్సిడెంటల్ రిస్క్ ఎవ్రీ ఇయర్ పెరుగుతుందే తప్ప తగ్గదు. ఓకే, ఇంకొకటి ఇన్కమ్ కింద చూపించవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది కదా, ఇన్కమ్ ట్యాక్స్ కింద మనం దీన్ని చూపించుకోవచ్చు. అంటే ఎల్ఐసిలో కట్టడం కూడా అదొక సేవింగ్ కిందకి వస్తుంది కాబట్టి ఇది ఇన్కమ్ ట్యాక్స్ కింద కూడా చూపించుకోవచ్చు. లోన్ కూడా వస్తుంది. మనము కట్టే అమౌంట్ని బట్టి మనకి ఇయర్స్ పెరిగే కొద్దీ లోన్ అమౌంట్ అని చూస్తారు. ఓకే, 2 ఏళ్ళ కడితే ఒక కొంత లోన్ వస్తుంది, 10 ఇయర్స్ కడితే ఒక లోన్ వస్తుంది. అట్లా అప్ టు ఇయర్ మన లోన్ రేట్ కూడా పెరుగుతుంది. ఓకే, మెడికల్ రిపోర్ట్స్ కూడా కంపల్సరీ అవసరం అవుతాయి. ఓకే, మీకు దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద షార్ట్లో లింక్ ఇస్తాను, ఒకసారి గమనించండి. అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంకా కొంచెం క్షుణ్ణంగా తెలిసే అవకాశం ఉంది. ఇంతటితో నమస్కారం. ఈ ప్లాన్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.